కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. కొల్చారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు కొల్చారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థం తన సొంత నిధులతో మినీ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 4,88,000 విలువ గల CMRF చెక్కులను అందజేశారు. कांग्रेस पार्टी कांग्रेस पार्टी ఎన్నో సంవత్సరాల తర్వాత నిరీక్షణ తర్వాత మరి రేషన్ కార్డుల పంపిణీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొల్చారం మండలంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి కళ ఫలించింది. 10 సంవత్సరాల నుంచి కుటుంబాల్లో మరి పెళ్లిళ్ళు జరిగినాయి, కొత్త కుటుంబ సభ్యులు రావడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు రాకపోవడం, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ మనం చూసినాం. తెలంగాణ ఏర్పడ్డాక మరి బంగారు తెలంగాణ అవుతుంది అనుకున్నాం, కానీ బంగారు తెలంగాణ కాలేదు. ఎవరి పేదింటికి కూడా కనీసం రేషన్ బియ్యం రాలేనటువంటి పరిస్థితిలో మనం తెలంగాణ మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం. మరి అదే కళ ఈరోజు వచ్చిన 18 నెలల్లో మరి ఈరోజు కొల్చారం మండలం చూస్తే 384 కార్డులు రావడం జరిగింది. అదేవిధంగా 1800 పైచీలకు అడిషన్స్ జరిగినాయి, కుటుంబ సభ్యులను చేర్చడం జరిగింది. ఈ విధంగా సంగారెడ్డి జిల్లా జరాసంఘం మండలం బాద్యపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. బడి వయసు గల పిల్లలు ఎవరూ బడి బయట ఉండకూడదని, బడి వయసు పిల్లలు మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థుల పఠన సామర్థ్యం పెంపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థుల హాజరు వంటి అంశాలను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. మొత్తం వాళ్ళు 6th లో కొందరు 7th లో కొందరు ప్రతి ఇయర్ 20 మెంబర్స్ అప్పగా రాష్ట్రం ఇప్పుడే వస్తారు మేడం. జూలై వరకు, జూలై ఎండింగ్ వరకు జాయిన్ అవుతారు మేడం. 10th వాళ్ళకు సుధాకర్ సార్ మేడం. కృష్ణవేణి అమ్మాయిలకు కాంపౌండ్ వాళ్ళు ఒకటి